ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని ఐనముక్కల గ్రామంలోని ప్రధాన బజార్లో మురుగునీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో సిమెంట్ రోడ్డుపై మొరమ్మట్టి తోలించి నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేసినందుకు మురుగునీరు వర్షపు నీరు కలిసి అక్కడే నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తిరుమల రెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వర్షాలు పడడంతో డ్రైనేజీ నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపించడంతో సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలియజేశారు. రాజకీయ నాయకులు ఓట్లు దండుకునేందుకు వస్తారే తప్ప ప్రజల సమస్యలు తీర్చేందుకు రారు అని స్థానికులు తెలియజేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సిమెంట్ రోడ్డుకు అడ్డుగా వేసిన కట్టలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయన ముక్కల గ్రామ ప్రజలు కోరుతున్నారు. పంచాయత్ దోనాల గ్రామ పంచాయతీ ఐనముక్కల గ్రామం. ఇది ఊర్లో నీళ్లు పోవడానికి సకలమైన సదుపాయం లేదు. పోవాల్సిన గొంతులలో రోడ్లు వేసి హైట్ లేపారు. రోడ్ల మీద కట్టలు పోశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వచ్చి దీనికి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో తొందరగా తీసుకోవాలి. లేని పక్షంలో మేము కంప్లైంట్ సివిల్ కోర్టు ద్వారా మేము కంప్లైంట్ రైజ్ చేస్తాము. దాని తర్వాత మీరే పరిష్కారం చెప్పుకోవాల్సి వస్తుంది. దీని విషయం మీద తొందరగా పరిష్కారం చేసి మీరు సైడ్ కాలువలు ఇస్తారా, రోడ్లు ఎత్తు లేపుతారా, మాకు సంబంధం కాదు. అది పంచాయతీ సంబంధం ఏదున్నా కానీ డ్రైనేజీ వ్యవస్థను పునఃప్రవేశిస్తుంది. లేదా సైడ్ కాలువలు ఇచ్చి ఐనముక్కలు మొత్తం సైడ్ కాలువలు పెట్టారు అంటే ఓట్ల కోసమే వస్తారా? పంచాయతీలు ఇంకా సమస్యల గురించి పట్టించుకోరా? పంచాయతీ కార్యదర్శులు కానీ పంచాయతీలో ఉన్న మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఏం పట్టించుకోరా? ఓట్ల కోసం వచ్చి ఇళ్ళ కాడికి వచ్చి ఓట్ల ఆ 2 నెలలు ఏమో నీళ్ళు పోయకుండా చేపించింది. మళ్ళీ ఎవరు విధంగా గుంతలలో నీళ్ళు, సెప్టిక్ ట్యాంకులలో నీళ్ళు కూడా బయటికి పోసి తొక్కుకుంటాను పోవాలి రోడ్ల స్వాములందరం కానీ ఎవరైనా కానీ. దీనికి ఏ విధమైన పరిష్కారం తొందరగా గ్రామ కార్యగా తీసుకోండి. లేదా మేము ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఏ విధంగా కానీ మేము వెళ్ళి దీన్ని రైజ్ చేస్తాము. తర్వాత తదుపరి యాక్షన్ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది.